Hey everyone, welcome back to another exciting grammar lesson. So today we are talking about transitive and intransitive verbs. Since we learned about AI in our last video, we are going to learn about grammar in this video. So what they are, how they work, and how you can use them correctly. So let's just jump right in. So first, what are verbs? So మనం చూసుకుంటే వర్బ్స్ అని అంటే ఏంటి? సో మనం రీకప్ చేసుకుంటే ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్ లెసన్ చూసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అందులో మనం వెర్బ్స్ అనే పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందులో మనం ఫస్ట్ వర్బ్ అనేది ఒక యాక్షన్ వర్డ్, అంటే ఏదైనా పనులు చేస్తే మనం దాన్ని వర్బ్ కిందకి పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని రన్, ఈట్, స్లీప్ ఆర్ రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. బట్ డిడ్ యూ నో దట్ వర్బ్స్ కెన్ బి ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్? అంటే మనకి వర్బ్స్ లో రెండు రకాలన్నీ ఉంటాయి, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, రెగ్యులర్, చాలా రకాలన్నీ ఉంటాయి. కానీ ఇందులో ఇంకో బ్రాంచ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ అనే బ్రాంచ్. సో వాటి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ చూసుకుంటే ట్రాన్సిటివ్ వర్బ్స్. అంటే a transitive verb is an action verb that needs an object to complete its meaning. అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కావాలన్నమాట దాన్ని సెంటెన్స్ పూర్తి చేయడానికి. అంటే ఒక వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే కానీ అది ట్రాన్సిటివ్ అనేది అవ్వదు అనమాట. వితౌట్ ద ఆబ్జెక్ట్ ద సెంటెన్స్ వుడెంట్ మేక్ సెన్స్. అంటే ఆబ్జెక్ట్ లేకపోతే ఆ సెంటెన్స్ అనేది ఒక మీనింగ్లెస్ అనేది అవుతుంది. సో మనం ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ బాట్ ఎ బుక్. ఇందులో మనకి బాట్ అనేది ఒక వర్బ్ కిందకి, ఒక బుక్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక వర్బ్ ఇంకా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అనేది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ రోట్ ఏ లెటర్. ఇందులో మనకి రోట్ అనేది ఒక వర్బ్ కిందకి, ఇంకా లెటర్ అనేది ఒక మనకి ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అయింది. సో మనకి ఇందులో మనకి టెస్ట్ టిప్ చూసుకుంటే ఆస్క్ వాట్ ఆర్ హూమ్ ఆఫ్టర్ ద వర్బ్. అంటే వాట్ లేదా హూమ్ అనేది మనం వర్బ్ తర్వాత అడగాలి, లేకపోతే మనం దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ కిందకి పరిగణించలేం. సో మనకి ఈ అన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అడిగా అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వెళ్దాం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి చాలా ఈజీ అనమాట. అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి క్వైట్ ఆపోజిట్ టు ట్రాన్సిటివ్ వర్బ్స్. అంటే దీనికి మనకి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు ఈ సెంటెన్స్ లో, కానీ ఇది ఒక పర్టికులర్ థింగ్ మధ్య జరగదు ఎప్పుడు యాక్షన్ అనేది. సో మన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హీ స్లీప్స్ ఎర్లీ. ఇందులో మనకి స్లీప్స్ అనేది మనకి ఇక్కడ వర్బ్ కిందకి వస్తుంది, ఇంకో ఆబ్జెక్ట్ అనేది ఇందులో లేదు. దా సెంటెన్స్ అనేది ఇక్కడ దానికి అదే కంప్లీట్ అయిపోతుంది. సో మనకి చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దే ర్యాన్ క్విక్లీ. ఇందులో మనకి ర్యాన్ అనేది వర్బ్ కిందకి, క్విక్లీ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ కనబడట్లేదు కాబట్టి ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ టెస్ట్ చూసుకుంటే మనం ఇది కూడా సేమ్ మనకి ఇంట్రాన్సిటివ్ లాగే ఆస్క్ ఆర్ హూమ్ అనేది ఆస్క్ అడగాలి, లేకపోతే దీని అనేది మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ కిందకి తీసుకోలేదు. సో సమ్ వర్బ్స్ కెన్ బి బోత్. అంటే కొన్ని వర్బ్స్ అయితే రెండు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇందులో మనకి ఇంట్రాన్సిటివ్ అనేది నో ఆబ్జెక్ట్, ఇందులో మనకి నో ఆబ్జెక్ట్ అనేది లేదు. ఇందులో మనకి షీ సింగ్స్ ఎ సాంగ్, ఇందులో మనకి ఒక సాంగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అవుతుంది. సో మనం మొత్తం లెసన్ ఒక క్విక్ రీక్యాప్ చూసుకుంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అనే వాటికి మనకి ఆబ్జెక్ట్ అవసరం అవుతుంది. ఇందులో మనకి ఎగ్జాంపుల్ చూస్తే హీ బాట్ ఏ కార్. ఇందులో మనకి బాట్ అనేది వర్బ్ కిందకి, కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఒక మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అయింది. ఇంకా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ చూస్తే అవి ట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఆపోజిట్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. హీ స్లీప్స్ వెల్. ఇందులో మనకి స్లీప్స్ అనేది వర్బ్ కింద, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయింది. సో సమ్ వర్బ్స్ అనేవి రెండు అవ్వచ్చు, అంటే డిపెండింగ్ ఆన్ ద సెంటెన్స్ రెండు అవ్వచ్చు. ఒకసారి ట్రాన్సిటివ్ అవ్వచ్చు, ఇంకోసారి ఇంట్రాన్సిటివ్ కూడా అట్ ఏ టైం అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ AI వీడియో.